హాయ్ అండి, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గుప్పటి మనసు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వసుధర ఎండి బాధ్యతలు తీసుకొని ఫైల్స్ అన్ని చెక్ చేస్తుంటుంది. ఏంటండి అన్ని ఫైల్స్ పెండింగ్లోనే ఉన్నాయి, మీ డ్యూటీ మీరు చేయాలని మీకు తెలియదా, ఆన్సర్ చెప్పండి అని అంటుంది. అప్పుడు వాళ్ళు మను సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయాక ఏం చేయాలో ఎలా చేయాలో మాకు అర్థం కాలేదు, ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా మాకు తెలియక చేయలేదు మేడం అని అంటారు. అప్పుడు వసుధర సరే ఫైల్స్పై సంతకం పెట్టిస్తాను అని తను ఫైల్స్పై సంతకం పెట్టాలని చూస్తుంది. అప్పుడు అక్కడికి శైలేంద్ర వస్తాడు. నువ్వు ఎండీగా రిజైన్ చేసి వెళ్ళిపోయాక ఎలా సంతకం పెడతావు, అయినా ఏ అధికారంతో నువ్వు సంతకం పెడతావు, నీకు ఇప్పుడు కాలేజీలో ఏ హోదా లేదు, నీ సంతకానికి ఏ విలువ లేదు. అక్కడే రిషి కూడా ఉంటాడు. అప్పుడు శైలేంద్ర ఏంటి రిషి, నేను ఇంత మాట్లాడాను, నువ్వేం మాట్లాడతలేవేంటి, నేను చెప్తుంది నిజమా కాదా, అన్ని విషయంలో కరెక్టే చెప్తావు కదా, మరి ఈ విషయంలో కూడా కరెక్ట్ నిర్ణయం చెప్పు అని అంటాడు. అప్పుడు రిషి అదేం లేదన్నయ్య, మీరు చెప్పింది కరెక్టే, తను ఎండి కూడా కాదు, తన సంతకం చెల్లదు. అవును వస్తారా, నీకు ఇప్పుడు అధికారం లేదు, ఈ సీట్లో కూర్చునే వాళ్ళు, అధికారం దక్కించుకున్న వాళ్ళు మాత్రమే సంతకం చేసి ఫైల్స్ పాస్ చేయాలి అని అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర ఎండీ సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళే సంతకం పెట్టి ఫైల్స్ పాస్ చేస్తారు, రిజైన్ చేసిన వాళ్ళు సంతకం పెట్టేది కుదరదు అని అంటాడు. అప్పుడు రిషి అన్నయ్య వస్తారా స్టూడెంట్స్ మంచి కోసమో ఫైల్స్ పాస్ చేస్తుందేమో అని అంటాడు. అప్పుడు శైలేంద్ర మంచి వచ్చేలో ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా అని అంటాడు. అప్పుడు రిషి నువ్వు చెప్పినట్టు అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి అని అంటాడు. శైలేంద్ర మినిస్టర్ వచ్చి నీకే బాధ్యతలు చెప్పారు కాబట్టి ఆ ఎండి ఎవరనేది నువ్వే ఎన్నుకోవాలి అని అంటాడు. వస్తారా అవును సార్, కాలేజ్ భవిష్యత్తు, స్టూడెంట్స్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరే ఎండీని ఎన్నుకోవాలి సార్ అని అంటుంది. అప్పుడు రిషి త్వరలోనే బోర్డు మీటింగ్ అరేంజ్ చేసి ఎండి ఎవరనేది ప్రకటిస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత శైలేంద్ర తమ్ముడు వసుధర అడిగినప్పుడు నేనే ఎండీని అని చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు పోస్ట్పోన్ చేశావు అని అంటాడు. అప్పుడు రిషి అన్నయ్య రిషి క్యారెక్టర్ మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు, రిషి ఇంత సడన్గా మీ పేరు చెప్తాడా, లేదు కదా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత శైలేంద్ర ఈ రంగా నాకన్నా చాలా షార్ప్గా ఉన్నాడేంటి, అసలు రిషి క్యారెక్టర్లోకి వస్తే ఇన్ని ఆలోచనలు ఉంటాయా అని ఆలోచిస్తుంటాడు. తర్వాత రిషి బయటికి రాగానే ఏంజెల్ అక్కడికి వస్తుంది. రిషిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి నేను ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు, నువ్వు చనిపోయావని తెలిసి వెంటనే ఫారెన్ నుండి కాలేజీకి వచ్చాను, కానీ ఇక్కడ కూడా అందరూ అదే చెప్పారు, కానీ వస్తారా మాత్రం నువ్వు బ్రతికే ఉన్నావని చెప్పింది. అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియక చాలాసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాను, నువ్వు తిరిగి వచ్చావు, చాలా హ్యాపీగా ఉంది. ఏంజెల్ విశ్వనాథన్ సార్ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటాడు రిషి. అప్పుడు ఏంజెల్ బాగానే ఉంది, కానీ ఎప్పుడు నీ గురించి బాధపడేవారు, తనను ఎలా ఓదార్చాలో కూడా మాకు తెలియలేదు, నువ్వు వచ్చావని తెలిసాక నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ తనకు కుదరలేదు అని అంటుంది. తర్వాత అటుగా వచ్చిన శైలేంద్ర వీళ్ళని గమనిస్తాడు. రిషి శైలేంద్రను గమనించేసి తనకి మెసేజ్ పెడతాడు. అప్పుడు శైలేంద్ర వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఏంజెల్ రిషి క్లోజ్ ఫ్రెండ్ కదా, ఇంత లేట్గా వచ్చావేంటి, అయినా నువ్వు ఒక్కదనే వచ్చావా, మీ బావ కూడా వచ్చాడా అని అంటాడు. అప్పుడు ఏంజెల్ మా బావకి నీ ముఖం చూడడానికి ఇష్టం లేదు అని కసురుకుంటుంది. తర్వాత శైలేంద్ర సరిగానే వస్తార క్యాబిన్లో ఉంది, వెళ్ళు అని అంటాడు. ఏంజెల్ నువ్వు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, పద రిషి అని అంటుంది. శైలేంద్ర రిషి ఎందుకు అంటే ఏంజెల్ వినిపించుకోకుండా ఇద్దరు కలిసి వస్తార దగ్గరకు వచ్చేస్తారు. వస్తార చాలా హ్యాపీగా ఉంటుంది. వసుధర నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటేనే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు, అయినా నువ్వు గ్రేట్ వస్తారా, ఇంపాసిబుల్ అనుకునే దాన్ని కూడా నువ్వు సాధించి చూపించావు, రిషి లేడని అందరూ ఆశలు వదిలేసుకున్నప్పుడు నువ్వు మాత్రం రిషి ఉన్నాడని నమ్మడమే కాకుండా ప్రాణం పెట్టి రిషిని తీసుకొచ్చావు వస్తారా అని అంటుంది. అప్పుడు వస్తారా నేను తీసుకురాలేదు, సారే వచ్చారు అని అంటుంది. అప్పుడు ఏంజెల్ అదేంటి నువ్వే తీసుకొచ్చావట కదా అని అంటే రిషి తనకి క్రెడిట్స్ తీసుకోవడం ఇష్టం లేదు, అందుకే అలా అంటుంది, అయినా తనే నన్ను తీసుకొచ్చింది, తనే ఈ కాలేజీని చేజారిపోకుండా కాపాడింది అని అంటాడు. అప్పుడు ఏంజెల్ వస్తారా నిజంగా అసభ్యురాలివి, వీలైతే అందరం కలిసి నీకు సన్మానం చేస్తాం అని అంటుంది. అప్పుడు వస్తారా నాకు ఈ సన్మానాలు పొగడ్తలు నాకు అవసరం లేదు, ఒక గొప్ప భర్తకి భార్యగా నా బాధ్యతలు నెరవేర్చాను, రిషి సార్తో పాటు నా ప్రాణాన్ని వెనక్కి తెచ్చుకున్నాను, సార్ లేకుంటే నేను లేను, రిషీంద్రభూషణ్ లేకపోతే ఈ వస్తారా లేనట్టే అని అంటుంది. అప్పుడు ఏంజెల్ మీ ప్రేమ, మీ ఇద్దరి మధ్య ఉన్న బంధమే మళ్ళీ మీ ఇద్దరిని ఒక్కటి చేసింది అని అంటుంది. మను గారు అనుపమ గారు కాలేజీకి రావడం లేదు ఎందుకు అని అంటుంది వస్తారా. అప్పుడు ఏంజెల్ నాకు తెలియదు, వాళ్ళు కాలేజీకి రావడమే కాదు మహేంద్ర సార్ ఇంట్లో కూడా ఉండట్లేదు అని అంటుంది ఏంజెల్. అప్పుడు ఏమైంది మామయ్యకి వాళ్ళకి ఏదైనా గొడవ జరిగిందా అని అంటుంది వసుధర. అప్పుడు ఏంజెల్ గొడవ అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోయేంత మనస్తత్వం కాదు వాళ్ళది అని అంటుంది ఏంజెల్. అప్పుడు వస్తారా ఎందుకు ఇంట్లో నుండి బయటకు వచ్చారంటే ఏమో అనుకోవచ్చు, కానీ కాలేజీని వదిలేయడం అంటే ఏంటి, అయినా మనమంతా ఈ కాలేజీని ఎంతగా ఇష్టపడుతున్నామో మను గారు కూడా అంతే ఇష్టపడుతున్నారు, కాలేజీని వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అంటుంది వస్తారా. ఏంజెల్
కారణం ఏంటో నాకు తెలియదు కానీ మను మాత్రం ఇంకా తండ్రి ఎవరో తెలియక చాలా సతమతం అవుతున్నాడు. ఏదో ఒకటి ఆలోచిస్తూ చాలా చిరగ్గా ఉంటున్నాడు అంటుంది ఏంజెల్. అప్పుడు వస్తారా ఏంజెల్, ఒకసారి మనుకి ఫోన్ చేస్తావా అంటే నువ్వే చేయొచ్చు కదా అంటుంది ఏంజెల్. అప్పుడు వస్తారా మా నుంచి దూరమైన మనిషిని ఫోన్ చేస్తే తీస్తాడో లేదో నాకు తెలియదు కదా అని అంటుంది ఏంజెల్. అలా ఏమీ లేదు, మీరిద్దరు తిరిగి వచ్చారని మిమ్మల్ని కలవాలని చాలా సంతోషంగా ఉన్నారు, కానీ మా అత్తయ్య వల్ల తను రావడం లేదు అని మనుకి ఫోన్ చేస్తుంది. అప్పుడు వస్తారా మను చాలా సంతోషంగా ఉంటారు. మీరు రిషి గారు తిరిగి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. అప్పుడు వస్తారా చాలా హ్యాపీగా ఉందని డల్గా చెప్తున్నారు ఏంటి, ఆయన నేను ఒక విషయం గురించి చెప్తానని మీకు కాల్ చేస్తాను, మీ తండ్రి గురించి అంటే మీరు చెప్తానని చెప్పకుండా వెళ్ళిపోయారు కదా, మా అమ్మ కూడా ఎవరిని అడగొద్దు అన్నది, అందుకే నేను ఎవరిని అడగను, అయినా ఆ టాపిక్ వదిలేద్దాం మేడం అని అంటాడు. వస్తారా మరి కాలేజీకి ఎందుకు రావడం లేదు అని అంటే నాకు రావాలనిపించలేదు మేడం, అయినా ఈ టాపిక్ కూడా వదిలేయండి. రిషి మీరు వచ్చారు కదా, నేను రావాల్సిన అవసరం లేదనుకుంటాను, అయినా మీరిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, రిషి గారిని అడిగానని చెప్పండి మేడం అని కాల్ కట్ చేస్తాడు. తర్వాత వసుధర ఏంజెల్ తను ఏదో బాధలో ఉన్నారు, నేను ఒకసారి అనుపమ మేడం గారిని కలిసి మాట్లాడతాను, ఏం జరిగిందో ఏంటో తను ఏదైనా చెప్తారేమో అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత శైలేంద్ర మమ్మీ మన ప్లాన్ వర్కౌట్ అయింది, నువ్వు చెప్పినట్టే చేశాను, అరంగా రేపో మాపో కాలేజీలో బోర్డు మీటింగ్ పెట్టి నన్ను ఎండీగా ప్రకటిస్తానని చెప్పాడు అని అంటాడు. అప్పుడు దేవేని వాడు నిజంగానే చెప్పాడా అంటే అవును మమ్మీ, తన రంగా నమ్మకంగా పనిచేస్తాడు, నా గురించి తెలియక నేను చెప్పినట్టే చేస్తున్నాడు, నన్ను ఎండీని చేయాలి, తర్వాత ఊరెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నాడు మమ్మీ అని అంటాడు శైలేంద్ర. అప్పుడు దేవిని సరే వీలైనంత తొందరగా పని పూర్తి చేసి ఊరు వెళ్ళిపోమని చెప్పు అని అంటుంది. అప్పుడు శైలేంద్ర వాడు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మన రహస్యాలన్నీ బయటపడతాయి అని అనగానే మరి ఏం చేస్తారా, తను ఇక్కడ ఉండకుండా ఊరెళ్ళకుండా తనని ఏం చేస్తావు అంటే మమ్మీ మన రహస్యాలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు, వీలైనంత తొందరగా తిరిగి రాని లోకాలకు పంపించేయాలి అని తనైతే అంటాడు. కానీ ధరణి వినేసి అక్కడికి వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని సీరియస్ అవుతుంది. శైలేంద్ర ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నామా అని అంటాడు. ఏదేమైనా వసుధర కాలేజీ నుండి బయటికి వెళ్ళిన రోజు తన క్యాబిన్లో ఏదైతే జరిగిందో సీసీ ఫుటేజ్ కావాలని ఎవరికో కాల్ చేసి చెప్తుంది. మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.